ఎవరది ఎవరది దొంగ మమ్మీ డాడీ దొంగ మమ్మీ డాడీ దొంగ మమ్మీ డాడీ పెద్దమ్మ పెద్దనాన్న బాబాయ్ పిన్ని అందరూ రండి ఇంట్లో దొంగ పడ్డాడు. అందరూ నిద్రపోతే వీడికి ఎలా మెలకు వచ్చింది? అందరు లేవండి, ఇంట్లోకి దొంగ వచ్చాడు, త్వరగా లేవండి. మత్తు మందు కలిపిన అన్నం వీడు తినలేదా ఏంటి? అమ్మా త్వరగా రండి, మమ్మీ డాడీ రండి. వీడు డేంజర్ అని ఆ పెద్దావిడ చెప్పింది. ముందు వీడిని లేపేసి ఆ తర్వాత అభి వస్తువుల్ని కాల్చేస్తాను. పెద్దమ్మ పెద్దనాన్న డాడీ మమ్మీ దొంగ వచ్చాడు మమ్మీ, లే మమ్మీ.
పెద్దమ్మా లే పెద్దమ్మా పెద్దమ్మా పెద్దమ్మ లే పెద్దమ్మా పెద్దమ్మ నిన్నే దొంగొచ్చాడు పెద్దమ్మా లేవండి పెద్దమ్మా పెద్దనానా లే పెద్దనానా పెద్దనానా లే పెద్దనానా దొంగొచ్చాడు పెద్దనానా లే పెద్దనానా దొంగోడొచ్చాడు పెద్దనానా లే పెద్దనానా పెద్దనానా పిన్ని 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 లే పిన్ని మన ఇంట్లో దొంగ పడ్డాడు లే పిన్ని పిన్ని బాబాయ్ బాబాయ్ లే బాబాయ్ బాబాయ్ దొంగలు పడ్డారు బాబాయ్ బాబాయ్ రే బుడ్డోడా నన్ను ఇబ్బంది పెట్టావు కదరా ఈ రోజు నా చేతుల్లో నువ్వు చస్తావు డాడీ లేవండి దొంగోడు వచ్చాడు మమ్మీ రండి మా ఇంట్లో దొంగ పడ్డాడు వీడిని చంపడం కాదు ముందు నేను తప్పించుకోవాలి లేకపోతే నా ప్రాణాలు పోతాయి పోలీస్ పోలీస్ ఏయ్ ఆగు ఆగు ఎక్కడికి వెళ్తావ్ ఆగు ఏయ్ బావా యావండి అక్క బావా అక్క బావా ఏమండి ఏమండి బావా అక్క అసలేమైంది బన్నీ ఆ చేతిలో కర్రేంటి నువ్వేంటి ఇక్కడున్నావు
ఏంటండి ఇదంతా? ఏంటి వసు గారు, హాల్ అంతా చిందరవందరగా ఉంది, ఏమైంది? ఎవరిలా చేశారు? ఎందుకు వస్తువులన్నీ ఇలా పడేశారు? ఇదే అయి ఉంటుంది అతనా. రాత్రి మళ్ళీ తాగొచ్చి రచ్చరచ్చ చేసినట్టుంది. అన్నింటికి నేనే కారణమా? నైట్ నేనెప్పుడు తాగాను? ప్రతిదానికి నన్నే అంటారు. పిన్ని తప్పేం లేదు బాబాయ్. నైట్ ఎవరో వచ్చారు, మనందరి మీద అటాక్ చేయబోయాడు. రాత్రొచ్చింది కొంపతీసిన రాజా కాదు కదా? ఎవరొచ్చారు బన్నీ? అటాక్ చేసింది ఎవరు? ఎవరో తెలియదు పెద్దనాన్న. మీరందరూ నిద్రపోతున్నారు. ఎందుకో నాకు మెలకు వచ్చింది. అతను అటాక్ చేయబోతుంటే నేను అందరినీ పిలిచాను, ఎవ్వరూ లేవలేదు. అందుకే ఈ వస్తువులన్నీ కింద పడేసి మిమ్మల్ని అలర్ట్ చేయాలనుకున్నాను. అయినా ఎవరూ లేవలేదు. పోలీసులకు ఫోన్ చేస్తానని బెదిరించాను. అతను భయపడి పారిపోయాడు. మళ్ళీ వస్తాడేమోనని డోర్ వేసి ఇక్కడే పడుకున్నాను. నీకేం కాలేదు కదా బన్నీ? అతన్ని నేను చేయలేదు కదా? నాకేం కాలేదు మమ్మీ. ఎంత పెద్ద రిస్క్ చేసావు బన్నీ. చిన్నవాడివైనా మా అందరినీ కాపాడావు నువ్వు. నీకు మెలకువ రాకపోయి ఉంటే మా అందరి పరిస్థితి ఏమై ఉండేదో తలుచుకోవడానికే భయంగా ఉంది బన్నీ. బన్నీ పిలిచినా, వస్తువులు కింద పడేసినా మనందరికీ ఎందుకు మెలకు రాలేదు? అసలేం జరుగుంటుంది? అదే అర్థం కావట్లేదన్నయ్య. నేనెప్పుడు ఇంతలా నిద్రపోలేదు. అవునబి, గాఢ నిద్ర పట్టేసింది. నైట్ నిజమేనండి, ఖచ్చితంగా ఇది వాడి పనే. అమ్మో, ఏదోలా కవర్ చేసి నా రాజా మీదకు నింద రాకుండా చెయ్యాలి. వంట నువ్వు చేసి ఎవరి మీద నింద వేస్తావేంటి? వసు వంట చేస్తే తనే మత్తుమంది కలిపినట్ట పిన్ని? మత్తుమంది కాదే, ఈ మధ్య మార్కెట్లోకి పురుగుల మందులు కొట్టిన కూరగాయలు వస్తున్నాయి. వాటిని సరిగ్గా కడక్కుండా వంట చేస్తే ఆ మందు ప్రభావం అలాగే ఉంటుంది. అందుకేనేమో మనం మత్తులోకి వెళ్ళిపోయాం. ఇంకా నయ్యం, మన అదృష్టం బాగుంది. లేదంటే ఆ పురుగుల మందు వల్ల మన ప్రాణాలే పోయేవి. కూరగాయలు సరిగ్గా కడక్కుండా నేను వంట చేయను పిన్ని. నా వంటలు తినడం వల్ల అందరూ మత్తులోకి వెళ్ళలేదు. ఆ చలపతే ఏదో చేశాడు. ఇంట్లో అందరం ఉన్నాం కదే, మనకు తెలియకుండా అతను ఇంట్లోకి ఎలా వచ్చాడు? అసలు పోలీస్ స్టేషన్ నుంచి ఎలా బయటకు వచ్చాడు? బెయిల్ మీద వచ్చుంటాడన్నయ్య. వాడసలే దుర్మార్గుడు. మనందరం కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇది ఆ చలపతి గాడి పనా లేక ఆదిత్య పనా? ఆ చలపతిగాడు ఎక్కడున్నా వెంటనే పట్టుకుని పోలీసులకి సరెండర్ చేయాలి. ఈరోజు ఆ పని చేస్తాను. అమ్మా, నా రాజాని కాపాడాలి. ఇప్పుడే వెళ్ళి చెప్పేసి రావాలి.
నిన్న అభిగాని కత్తితో పొడిచి చంపాలనుకున్నాను. ఆ వసు వల్ల తప్పించుకున్నాడు. నైట్ అభి వసూల్ని గనతో కాల్చి చంపుదామనుకున్నాను. ఆ బన్నీగాడు వల్ల తప్పించుకున్నారు. నేను వేసిన ప్లాన్స్ అన్నీ ఫెయిల్ అవుతున్నాయి. రాజా, ఒకవైపు బేల్గడు దగ్గర పడుతుంది. ఆ లోపు వాళ్ళని చంపాలి. రాజా, రాజా, రాజా. పెద్దావిడ ఆవేశంతో పోయేలా ఉంది. దీనికి వాటర్ ఇచ్చి కాపాడదాం. చాలా థ్యాంక్స్ రాజా. నేనంటే నీకెంత ప్రేమ. రాగానే తాగడానికి నీళ్ళు ఇచ్చావు. ప్రేమ పాడా? నువ్వు ఈ రూమ్లో చచ్చిపోతే నీ శవాన్ని మాయించడానికి నేను అడ్డమైన తెప్పలు పడాలి. ఎందుకింత ఆవేశపడుతూ వచ్చారు? నీకోసమే రాజా. రాత్రి నువ్వు చేసిన పని అందరికీ తెలిసిపోయింది. నైట్ నేనేం చేశాను? అందరికీ మత్తుమంది ఇచ్చి అభి వసూలను చంపాలనుకున్నావు కదా. ఆ విషయం మీకెలా తెలుసు? నీ పగ నాకు తెలీదా రాజా? కానీ ఆ బన్నీగాడి వల్ల నీ ప్లాన్ అంతా పాడైపోయింది. అందరూ నిద్రపోయారుగా, వాడెలా మేల్కొన్నాడు? రాత్రి వాడు అన్నం తెల్లేదు, పాలు మాత్రమే తాగాడు. ఇలాంటివి ఏదైనా ఉంటే నాకు ముందే చెప్పచ్చు కదా రాజా. నేను బన్నీగాడితో అన్నం తినిపించేదాన్ని కదా. రాత్రి కూరల్లో మత్తుమందు కాకుండా విషం కలపాలనుకున్నాను. విషం కాకుండా కూరల్లో మత్తుమంది ఎందుకు కలిపావో నాకు అర్థమైంది రాజా. విషం కలిపితే అందరితో పాటు నేను చనిపోతాననే కదా. ఆ పని చేసినా బాగుండేది. అందరితో పాటు ఈ దరిద్రం కూడా వదిలిపోయేది. నేనంటే నీకెంత ప్రేమో నీ ప్రతి మాటలో నాకు తెలుస్తుంది రాజా. ముందు మీరు వచ్చిన విషయం చెప్పండి. రాత్రి ఇంటికొచ్చింది నువ్వే అని అభిగాడికి అందరికీ డౌట్ వచ్చింది రాజా. అభిగాడు నీ మీద నిఘా పెట్టాలనుకుంటున్నాడు. వాడికి కానీ దొరికావో నిన్ను తీహార్ జైలుకి పంపిస్తాడు. జైల్లోనే నువ్వు చచ్చిపోయేలా చేస్తాడు. ఇదిగో, ఎట్టి పరిస్థితుల్లో వాడికి దొరకకు రాజా. ఎప్పుడు మారు వేషంలోనే ఉండు. నీకేదైనా అయితే నేను బతకలేను రాజా. నువ్వే జీవితంగా, నువ్వే ప్రాణంగా, నువ్వే సర్వస్వంగా బతుకుతున్నాను రాజా. నన్ను అన్యాయం చేయకు రాజా. నేను అభిగాడికి దొరకను, వాడే నాకు దొరుకుతాడు. మా అభిగాడిని నువ్వు తక్కువ అంచనా వేయకు రాజా. కాలాంతకుడు, దేవాంతకుడు అనే మాటలు అభిగాడికి కరెక్ట్ గా సరిపోతాయి. వాడికి తోడు ఆ వసు కూడా తక్కువదేం కాదు. ఆవులించకుండానే పేగు లెక్క పెట్టేస్తుంది. ఇక బన్నీగాడైతే వాడే పిల్లోడే కాదు. వాడు అభిగాడికి పుట్టలేదన్న మాటే కాని అన్ని అభిగాడి బుద్ధులే వచ్చాయి. ఆ ముగ్గురుతోనూ నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి రాజా. ఆ విషయం రాత్రి అర్థమైంది. ఇప్పటి వరకు అభి వసూల్ని చంపాలనుకున్నాను. ఆ లిస్టులో బన్నీగాన్ని కూడా జాయిన్ చేస్తున్నాను. ఈసారి ముగ్గురికి కలిపి ముహూర్తం పెడతాను. ఏంటో రాజా, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు కానీ ఏ ఒక్కటి కూడా ఫలించడం లేదు. దేనికైనా టైం రావాలి. ఎప్పటికైనా వాళ్ళు నా చేతుల్లోనే చేస్తారు. మీరు బయలుదేరండి. నువ్వు జాగ్రత్త రాజా. మళ్ళీ చెప్తున్నాను, నువ్వే నా ప్రాణం. నీకేదైనా అయితే నేను బతకలేను. ప్లీజ్ వెళ్ళండి. పదే పదే ఇక్కడికి వచ్చి అభి వాళ్ళకి నా అడ్రస్ మీరే చెప్పేలా ఉన్నారు. అవును, నిజమే రాజా. సరే, వస్తాను. నా మీద అభిగాడికి డౌట్ వచ్చేసిందనమాట. నా బెయిల్ గడువు అయ్యేలోపు, ఆ అభిగాడ్ డౌట్ నిజమయ్యేలోపు వాళ్ళ ముగ్గురిని చంపేయాలి. అనయ్య, అనయ్య, స్పాన్సర్స్ వచ్చారు. నమస్కారం అండి. నమస్తే. నమస్కారం అండి. సార్ నమస్తే. నమస్తే అండి. రండి రండి, కూర్చోండి. కూర్చోండి. కూర్చోండి సార్. వసు గారు, వసు గారు, కాఫీ తీసుకురండి. వద్దు అభిరామ్ గారు, మీతో మాట్లాడాలని వచ్చాం. సారీ,
ఆఫీస్కి రాకుండా ఇంటికి వచ్చినందుకు. ఇట్స్ ఓకే అండి. ఎంతో ఇంపార్టెంట్ అయితే తప్ప మీరు రారని నాకు తెలుసు.